బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి మరోసారి అస్వస్థ గురయ్యారు. ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోనే సర్ గంగారాం హాస్పిటల్లో చేరారు సోనియా గాంధీ. ఇటీవల కాలంలో వారం రోజుల క్రితం కూడా తను హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా అక్కడ కూడా ఈ రకంగా అస్వస్థ గురయ్యారు. వెంటనే వైద్యులు ఆసుపత్రి తరలించారు. అటు ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ని తరలించి తనకు చికిత్స అందించారు. వెంటనే తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి తను ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండగా తనకు అస్వస్థత గురవడంతో వెంటనే సర్ గంగారాం హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సోనియా గాంధీ. వైద్యుల పరీక్షలో ఉన్నారు సోనియా గాంధీ. ప్రస్తుతానికి ఈ నెల 9న కూడా గంగారాం హాస్పిటల్లోనే వైద్య పరీక్షలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న సిమ్లాలో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలోనే సోనియా గాంధీకి చికిత్స అందించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య బారిన పడిపోయి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సోనియా గాంధీ. వరుసగా తనకి అస్వస్థ గురవడం, ఆసుపత్రిలో చేర్పించడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత ఇంటికి తీసుకోవడం ఎంత తంతగా కొనసాగుతుంది. ఈ నెల 7వ తేదీన హిమాచల్ ప్రదేశ్లో ఉండగా తనకు అస్వస్థ గురైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కూడా 9వ తేదీన సర్ గంగారాం ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు. తాజాగా ఈ రోజున ఉదయం కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న సోనియా గాంధీకి మరోసారి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి తన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరి దానికి సంబంధించి హెల్త్ అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఏ రకంగా ఉన్నారు ఏంటి అనేది, ఎటువంటి పరీక్షలు కొనసాగుతున్నాయి, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటని మాకు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో వరుసగా సోనియా గాంధీకి సంబంధించినటువంటి ఆరోగ్యం క్షీణిస్తోంది, కొంత అస్వస్థ గురవుతోంది. ఎప్పటికప్పుడు వైద్యుల పరీక్షల కోసం అటు ఆసుపత్రిలో చేరుతోంది. వైద్య పరీక్షల తదనంతరం ఇంటికి తరలి వస్తోంది. సో ప్రస్తుతానికి సోనియా గాంధీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా సర్ గంగారాం ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో తను ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఎటువంటి చికిత్స అందుతోంది, తన సమస్య ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. గ్యాస్ట్రిక్ సమస్య ప్రధాన కారణం అనేది తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో కేవలం 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 రోజుల్లోనే 4 సార్లు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తను చికిత్స తీసుకున్నారు, వైద్య పరీక్షలు నిర్వహించారు. మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి అప్డేట్స్ ఏంటి? ఈ వారం 10 రోజుల్లోనే సుమారుగా 4 సార్లు ఆసుపత్రిలో చేరారు, వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం తను ఇప్పుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మొన్ననే ఆల్రెడీ జిల్లాలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడే చికిత్స తీసుకున్నారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నారు. ఆమె మళ్ళీ ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా గంగారాం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు సంబంధించిన గ్యాస్ట్రాలజీకి సంబంధించిన వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్టమక్ లో కడుపులో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండడంతో ఆమె జాయిన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఏజ్ పైబడింది కాబట్టి పదే సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సమస్యతోనే ఆమె ఆసుపత్రిలో పలుసార్లు జాయిన్ అయ్యారు, చికిత్స తీసుకున్నారు. కానీ రిపీట్ అవుతా ఉంది ఆ సమస్య పలుసార్లు కూడా. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కాస్త కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న సిచ్యువేషన్. ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా ఆమె ప్రాణానికి ప్రస్తుతం మాత్రం పదే ఆసుపత్రికి వెళ్తుండడంతో కాస్త ఆందోళనకరంగా కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఉన్నట్టుగా తెలుస్తాం. ప్రెసెంట్ అప్డేట్స్ అందుతున్నాయంటే తన ఆరోగ్య పరిస్థితి పైన అప్డేట్స్ ఏమైనా బయటికి అటు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు డాక్టర్స్? ప్రస్తుతం డాక్టర్లు చెప్పినటువంటి అంశాలు కాస్త బీపీ హై లెవెల్లో ఉంటాయనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది నార్మల్ అవకాశం. మేజర్ గా ఆమెకు గ్యాస్ట్రాలజీకి సంబంధించిన లోపల కడుపులో. రైట్ మధు, సో మొత్తం మీద సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గతంలో వారం రోజుల క్రితం కూడా సిమ్లాలో తను చికిత్స తీసుకున్నారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్లో తనకు చికిత్స అందించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా, వ్యక్తిగత పర్యటనలో ఉండగా అస్వస్థ గురయ్యారు. వెంటనే ఆసుపత్రి తరలించారు. బీపీ సంబంధితంగా తను కొంత అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. వెంటనే 9వ తేదీన తిరిగి ఢిల్లీ చేరుకున్నాక కూడా సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స అందించారు, వైద్య పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కొంత ప్రికాషన్స్ జారీ చేశారు. ఇప్పుడు కూడా మరోసారి తను గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీని వెంటనే హుటాహుటా ఈరోజు నిన్న సాయంత్రమే ఆల్రెడీ సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. సో ఈ రోజుతో సుమారుగా ఇప్పటికే ఈ వారం 10 రోజుల్లో ఇది 10వ వంతుగా మనం చూడాలి. ఇది సుమారుగా 4వసారి తన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం అనేది. సో ప్రెసెంట్ షీ స్టేబుల్ అండ్ కరెంట్లీ అండ్ అబ్జర్వేషన్ ద హాస్పిటల్స్ గ్యాస్ట్రోనాలజీ డిపార్ట్మెంట్. సో గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీకి ప్రెసెంట్ హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ వైద్య పర్యవేక్షణ ఇంకా తన యొక్క
వైద్యం కొనసాగుతోంది. సో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ సర్ గంగారాం ఆసుపత్రిలో ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. సో గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో తను స్టొమక్ ప్రాబ్లంతో దానిలో జాయిన్ అయితే తెలుస్తోంది. సో లాస్ట్ వీక్ కూడా ఇదే రకంగా సిమ్లాలో కూడా అడ్మిట్ అయ్యారు. అక్కడ తనకి ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రిన్సిపల్ అడ్వైజర్ టు మీడియా నరేష్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. తన ఆరోగ్యం కుదుటపడింది, తన ఆరోగ్యం బాగా ఉందని చెప్పుకొచ్చారు. 78 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తరచుగా అనారోగ్య బారిన పడడం, ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున వారంతా కూడా తను తొందరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ రావాలని కూడా వేడుకుంటున్నారు. సో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపైన ఇంకెప్పటివరకు అయితే సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. మరి కాసేపట్లోనే వారు సోనియా గాంధీ ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా తన ఆరోగ్య పరిస్థితి పైన ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది.